అందరికీ ఈరోజు భాద్రపద శుక్ల ద్వాదశి వామన జయంతి శుభాకాంక్షలు. వామన జయంతి చాలా విశిష్టమైనది. అవతారాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది. బాలుడిగా, వటువుగా, బ్రహ్మచారిగా అవతారం ఎత్తి బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచినటువంటి విష్ణు స్వరూపుడు ఈ వామనుడు. కథ మనందరికీ తెలిసిందే. బలిచక్రవర్తి అన్ని లోకాల్ని ఆక్రమించుకొని పరిపాలన చేస్తూ ఉండగా అతని యొక్క గర్వాన్ని అణచడానికి విష్ణుమూర్తి అవతారం ఎత్తాడని మనకి విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తి 3 అడుగులు దానం అడిగాడని, బలిచక్రవర్తి దానగుణంలో అత్యుత్తముడు కాబట్టి దానాన్ని ఇచ్చాడని, శుక్రాచార్యుడు మధ్యలో అడ్డుపడినప్పటికి కూడా మనకి దానం ఇవ్వడం, అతని యొక్క దాన గుణం. ఎందుకంటే భగవంతుడు దాత వచ్చి బలిచక్రవర్తి దానాన్ని తీసుకునేటువంటి వాడు, అంటే దానాన్ని గ్రహించేటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువని ఎంతో సవినయంగా దానం ఇవ్వడానికి అంగీకరించినటువంటి వాడు బలిచక్రవర్తి. అటువంటి పుణ్యమైనటువంటి వామన జయంతి యొక్క కొన్ని విశేషాలని ఈరోజు మనం ఈ యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాం. వేదాల్లో మనకి తైత్తిరీయోపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మా నమరాతంతరేమా అని తైత్తరారణ్యకంలో మొట్టమొదటి ప్రశ్నలోనే వస్తుంది. దాన్ని అరుణపాఠం అంటాం. దాంట్లో అరుణ ప్రశ్నలోనే వస్తుంది. ఏ పాదమైతే అతి వ్యాపకమైనటువంటిది, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటిది, పవిత్రమైనటువంటిది, అతి ప్రాచీనమైనటువంటిది, ఏ చరణమైతే సమస్త పాపాల్ని కడిగి పవిత్రిని చేస్తూ ఉంటుందో అటువంటి పాపానికి నేను నమస్కరిస్తున్నాను అని ఇంకా దాని గురించి చాలా విస్తృతమైన వర్ణన మనకి అక్కడ చేస్తూ ఉన్నాడు. అలాగే ఉపనిషత్తుల్లో కూడా చతుష్పాత్ అనే శబ్దం వస్తుంది. మనం చతుష్పాత్ అంటే సాధారణంగా ఏమనుకుంటున్నామంటే 4 కాళ్ళు కలిగింది అని అనుకుంటున్నాం. కానీ ఈ చతుష్పాత్ ఒక గొప్ప అర్థం ఉంది. విద్యాపాద, అవిద్యాపాద, తర్వాత జ్ఞానపాద, ఇలా మనకి చతుష్పాత్ అనడానికి ఒక 4 రకాలైనటువంటి పాదాల గురించి మనకి చెప్తోంది ఉపనిషత్తు. ఇలాగ మనం చూసినట్లయితే పాద శబ్దానికి పాదోస్య విశ్వభూతాని అంటోంది పురుష సూక్తం. ఆ విరాట్ పురుషుని యొక్క పాదాల నుండే సమస్త లోకాలు పుట్టాయి అని మనకి చెప్తోంది. ఇలాగ మనకి ఎన్నో రకాలుగా భగవత్పాదం యొక్క విశిష్టతను తెలియజేసేటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అన్నమాచార్య కూడా బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెడి పాదము, బ్రహ్మ కడిగిన పాదము అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాన్ని గురించి మనకి చక్కగా వర్ణించాడు.
అలాగే ఆయన సహస్రపాత్, అనేక రకములైనటువంటి అనేక సంఖ్యాకములైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడు సాక్షాత్ విష్ణుమూర్తి. అలాగే అవిద్యాపాద, విద్యాపాద, ఆనందపాద, తురీయపాద అని ఉపనిషత్తుల్లో చతుష్పాత్ అనే శబ్దానికి మనకి వ్యాఖ్యానం చెప్తోంది మహానారాయణోపనిషత్తు. ఇలా కనుక మనకు చూసినట్లయితే ఏ పాదమైతో అయితే అతి పవిత్రమైనదో, విశ్వమంతా వ్యాపించి ఉన్నదో, ఏ పాదాన్నించి మనకి ఏ పాదాన్నించి అయితే మనకి సమస్త లోకాలు ఉద్భవించాయో అటువంటి పాదం కలిగినటువంటి వాడు ఈ విష్ణుమూర్తి అవతారమైనటువంటి వామనుడు. రుద్రాధ్యాయంలో శివుని వర్ణిస్తూ అనేక రకంగా వర్ణిస్తూ చెప్తాడు, నమో హ్రస్వాయ చ వామనాయ చ, నమో బృహతే చ వర్షీయసే చ అంటాడు. అంటే హ్రస్వమైనటువంటి వాడు వామనుడు. అక్కడ విష్ణుమూర్తి యొక్క అవతారాన్ని చెప్తూ శివవర్ణన చేస్తున్నప్పటికీ కూడా శివకేశవుల యొక్క అభేదాన్ని ప్రతిపాదిస్తోంది ఈ మంత్రం, నమో హ్రస్వాయ చ వామనాయ చ అని. అలాగే మనం ప్రతిరోజు కూడా ఆచమనం చేస్తాం. ఆచమనం చేసిన తర్వాత త్రివిక్రమాయ నమః, వామనాయ నమః అంటాం. అంటే ఈ త్రివిక్రముడు వామనుడు వీళ్ళు ఇద్దరు కూడా విష్ణుమూర్తి యొక్క ఇద్దరు ఒకే అవతారానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే వామనావతారంలోనే ఈయన త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఆయన పేరు త్రివిక్రమహనుమాను. అది విష్ణుమూర్తి నామాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇలా కనుక మనం ఆలోచించినట్లయితే వామన జయంతికి వామనుడు చాలా అత్యంతం చాలా గొప్పవాడు. ఎన్నో రకాలైనటువంటి ఇది మనకి చేశాడు. అలాగే ఈ వామన జయంతిలో మనం తప్పనిసరిగా తవ్వవలసింది జయదేవుని యొక్క దశావతారాల్లో వామనుడు చేసినటువంటి జయదేవుడు చేసినటువంటి వామనావతార వర్ణన. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజ నితజన పావన కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరే. ఏమయ్యా నువ్వయ్యా ఏం చేసావుటయ్యా ఇవో వామన, బలి చక్రవర్తిని అద్భుతమైనటువంటి వామనావతారంతో విక్రమంతో చలయసి అంటే అతన్ని అణచడం కోసము వంచనతోనే, అంటే విష్ణువే వామనావతారం ఎత్తాడు కాబట్టి ఇక్కడ మోసం అంటున్నాడు. వాస్తవానికి మోసం అనే శబ్దం కాదు. అలా చేసి నీవు ఏం చేసావు, అతడి యొక్క 3 అడుగులు దానం అడిగి ఒక పాదం భూమి మీద పెట్టావు, 2వ పాదం ఆకాశంలో పెట్టావు, 3వ పాదం పెట్టడానికి చోటు లేకపోతే ఆ బలిచక్రవర్తి ఉదారుడు కాబట్టి ఆయన తన శిరస్సును చూపించి నెత్తి మీద పెట్టనున్నప్పుడు ఆ 3వ పాదాన్ని బలిచక్రవర్తి మీద నెత్తి మీద పెట్టావయ్యా. అటువంటి పదాల యొక్క గోళ్ళు ఉంటాయి, చేతికి గోళ్ళు ఉంటాయి, కాళ్ళకి గోళ్ళు ఉంటాయి. అటువంటి బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఉంచినటువంటి పాదముల యొక్క గోళ్ళలో ఏమైంది, గోళ్ళలో ఏమవుతుందంటే విష్ణుమూర్తి యొక్క పాదాల నుండి గంగ ఉద్భవించింది. వామను విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఈ బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఉంచినటువంటి పాదం నుండి గంగ ప్రవహిస్తుంది, గంగాజలం ప్రవహిస్తుంది. ఆ గంగా పుట్టినటువంటి గంగాజలము చేత ప్రజలను, జనులను, భక్తులను, ఆర్తులను రక్షించేటువంటి, పవిత్రం చేసేటువంటి వాడా. అంటే మనకి ఏదైనా శుభ్రం చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, మనం నీళ్లతో కడుగుతాం. మన పాపాలన్నీ కడిగేసుకోవాలంటే ఏం కావాలి, గంగా స్నానం చేస్తాం. ఈ గంగ ఎక్కడ పుట్టింది, విష్ణుపాదోద్భవం గంగా. కాబట్టి అటువంటి విష్ణుపాదం యొక్క నఖాల నుండి, కాళ్ళ నుంచి పడాలంటే కాళ్ళ గోటి నుంచే వస్తుంది. కాబట్టి ఏది పడాలన్నా పాదాల నుంచి అంటే పాదాలకు ఉండేటువంటి గోళ్ళ నుంచి కిందకి పడుతుంది. కాబట్టి ఏ గంగా నది అయితే ఏ విష్ణుమూర్తి యొక్క పదముల యొక్క గోళ్ళ నుండి
పుట్టినదైందో దానివల్ల నువ్వు ఏం చేస్తున్నావా? ప్రపంచంలో ఉండేటువంటి జనులందరినీ కూడా, ప్రాణులందరినీ కూడా పవిత్రులు చేస్తున్నావు. అటువంటి ఓ వామన రూప కేశవ, ఈ అవతార ప్రయోజనం ఇదే. అటువంటి అవతార ప్రయోజనం కలిగినటువంటి ఓ జగదీశుడా, ఓ హర నీకు జయమస్తు అని మనకి దశావతార వర్ణంలో జయదేవుడు మనకి చక్కగా మనకి వర్ణించాడు. ఇక చూసినట్లయితే మనం మరొక చోట వామన జయంతి గురించి మనకి ఒక స్తోత్రం మనకి దొరుకుతోంది. ఇది కూడా ఈ వామన జయంతి రోజు మనం స్మరించుకోవడం చాలా పుణ్యప్రదం. అదితి అనే మహర్షి స్తోత్రం చేస్తున్నట్ట. వామనుని స్తోత్రం చేశాడు. అదితి అనేవాడు స్తోత్రం చేశాడు. యజ్ఞేశ యజ్ఞ పురుషాత్యుత తీర్థపాద తీర్థస్రవశ్రవణ మంగళ నామధేయ ఆపన్నలోక వృజినోపశమోదయాద్య షన్నః కృధీశ భగవన్నసి దీననాథ. ఏమయ్యా, నీకుండేటువంటి లక్షణమే దీనుల్ని కాపాడడం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. కాబట్టి అటువంటి నీవు దీననాథుడైనటువంటి అనాథనాథుడైనటువంటి హే భగవన్, నీవు మాకు శుభాన్ని కలిగించవయ్యా అని ప్రార్థిస్తున్నాడు. విశ్వాయ విశ్వభువనస్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వతుపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే. విశ్వానంతటి కూడా, విశ్వభువనాన్నంతటిని కూడా స్థితి కారకుడైనటువంటి వాడివి, స్వచ్ఛందంగా అనేకమంటి గుణాలకు స్థానమైనటువంటి వాడివి, ఇలాగా ఉండేటువంటి ఆత్మ యొక్క లోకంలో చీకటిని పోగొట్టేటువంటి వాడు భగవంతుడు. కానీ ఆత్మకి అంటుకునేటువంటి అంధకారం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో, అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మ చీకటిని పోగొట్టి జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసాదించేటువంటి ఓ విష్ణుమూర్తి నీకు నమస్కారము. ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ ద్యోర్భూరసా సకలయోగగుణాస్త్రివర్గ జ్ఞానంచ కేవలమనంత భవంతి తుష్ట్వా త్వతో నృణాం కిం సపత్న జయాదిరాశీ. ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో. ఏవయ్యా, నువ్వు మానవులందరూ కూడా సంతృష్టి ఉండాలంటే కొన్ని వస్తువులు ఉండాలి మన దగ్గర. ఆయుష్ ఉండాలి, ఎక్కువ ఆయుష్ ఉండాలి, దీర్ఘాయుష్ ఉండాలి. అలాగే మంచి అభీష్టమైనటువంటి శరీరం కావాలి. మన శరీరం మనం కోరుకుంటే రకరకాలుగా, కానీ మనం అలా ఉండం. కాబట్టి మనం కోరుకున్నట్టుగా శరీరం ఉండాలి. ఆ శరీరం దీర్ఘాయుష్తో కూడుకొని ఉండాలి. అసమానమైనటువంటి అతుల్యమైనటువంటి సంపద ఉండాలి. ఆకాశం, భూమి, ఈ సకల యోగాలు కలిగించేటువంటి గుణాలు ఉండాలి. అంటే ఐహిక ఆముష్మిక సుఖాన్ని కలగజేసేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, యోగాలు ఏవైతే ఉన్నాయో, ఆ యోగాలతో కూడుకున్నటువంటి, ఆ యోగాలతో సంబంధించినటువంటి గుణాలతో ఉండాలి. స్వర్గం ప్రాప్తించాలి. కేవల జ్ఞానం కావాలి. కేవల జ్ఞానం అంటే మనం అంతా చూస్తున్నాం, మీరు చూసేదంతా కనిపించేదంతా ఇది జ్ఞానం కాదు. జ్ఞానం అయినప్పటికీ ఇది కూడా నశించిపోయేటువంటిది అంతా కూడా. కానీ ఏది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అదే కేవల జ్ఞానము అని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎవరిస్తున్నారా? ఇవన్నీ మనుష్యులకి ఇచ్చేటువంటి వాడు ఎవరు? నీవేనయ్యావు వామనావతారా. అటువంటి ఈ గుణాలనన్నీ కూడా నీ నుంచి పొందినటువంటి నరులను ఎప్పటికీ కూడా నీవు జయ సమూహాలనిచ్చి విజయాలనిచ్చి రక్షించవయ్యా అని అదితి అనేటువంటి మహర్షి ప్రార్థించాడు. వామను గురించి చెప్పుకోవడం మనకి ఇలా చాలా ఉదాహరణలు. ఎందుకంటే పాదానికి చాలా విశిష్టత ఉన్నది.
వెంకటాధ్వరి అనేటువంటి ఒక సంస్కృత కవి ఈయన చక్కగా వామన అవతారాన్ని గురించి వర్ణిస్తున్నాడు. యత్పాదాంబుఝరీ మృడస్య మకుటే మందారమాలాయిత లోకానద్య పునాతి పాప కలుషాన్ ముక్తిం ప్రయచ్చత్యపి తస్యాహం కుహనా వటోర్బలిశిరః కోటీరచూడామణి భూతాత్మా ఘృణఖద్యుతే స్తవ పదద్వంద్వం సదా భావే. ఏమయ్యా, ఎప్పటికి కూడా నీ యొక్క పదద్వయాన్ని, రెండు కాళ్లను విడవకుండా సేవిస్తానయ్యా, భావిస్తాను అని ప్రార్థిస్తూ, ఈ పదాలు ఎటువంటివయ్యా, నీ రెండు పాదాలు ఎటువంటివి అంటే యత్పాదాంబుఝరీ మృడస్య మకుటే, విష్ణుమూర్తి యొక్క పాదాల యందు పుట్టినటువంటి గంగాదేవి శివుడి యొక్క శిరస్సు మీద ఉంది. ఇక్కడ సమన్వయం అట్లా అన్నమాట. విష్ణుమూర్తి యొక్క పాదాల యందు పుట్టినటువంటి గంగాదేవిని శివుడు ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తి మీద పెట్టుకున్నాడు. మందారమాలాయిత, పువ్వులు మనం ఎక్కడ పెట్టుకుంటాము? శిరస్సు మీద పెట్టుకుంటాం. కాబట్టి మందారమాలలాగా శిరస్సు మీద ధరించాడు. లోకానద్య పునాతి పాప కలుషాన్ ముక్తిం ప్రయచ్చంత్యపి గంగేతియో బ్రూయాత్ యోజనానాం శతైరపి అని మనం కనుక తలుచుకుంటే గంగా 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 అన్న, లేకపోతే అహంకాశీం గమిష్యామి తత్రేవ నివసామ్యహం ఇది బ్రవాణ సతతం కాశీవాస ఫలం లభేత్ అంటాడు. కాబట్టి గంగేతియో బ్రూయాత్ యోజనానాం శతైరపి, మీరు ఎంత దూరంగానూ ఉండండి, మీరు గ్లాసులో నీళ్లు కానీ లేదా మరొక చెరువులో నీళ్లు కానీ, నూతి నీళ్లు కానీ, గోదావరి జలాన్ని కానీ గంగాజలంగా భావించినట్లయితే, భావించి దాన్ని సేవించినట్లయితే దానివల్ల ఏమవుతుంది? ఈ లోకాలన్నీ కూడా పవిత్రం చేయబడుతున్నాయి గంగా నది చేత. ఎప్పుడు మనం పవిత్రులవుతాము అంటే మనలో ఉండేటువంటి కల్మషాలన్నీ నశించినప్పుడు మనం పవిత్రులవుతాము. కాబట్టి పవిత్రులు చేస్తోందంటే అర్థం ఏంటి? పాపాలన్నిటినీ, పాప కలుషాలన్నింటినీ కూడా తొలగిస్తోంది, తొలగించి ముక్తిని కూడా ఇస్తోంది. అంటే గంగాదేవి ఇక్కడ 3 లక్షణాలు చెప్తున్నాడు, 4 లక్షణాలు చెప్పాడు. ఏమిటి? విష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది, శివుని యొక్క శిరస్సు మీద మందారమాలలాగా చక్కగా అలంకరింపబడింది, అలాగే లోకాలన్నింటినీ కూడా పవిత్రం చేస్తోంది, పాప కలుషాలన్నింటినీ కూడా పోగొడుతోంది, ముక్తిని లభింపజేస్తోంది. అటువంటి తస్యాహం కుహనావటోర్బలిశిరః, అటువంటి విష్ణుమూర్తి యొక్క అవతార ప్రయోజనంగా, అవతారంగా ఉద్భవించినటువంటి వటుతరహ అంటాడు. వటు బ్రహ్మచారి వేషాన్ని ధరించినటువంటి ఈ స్వరూపము బలి యొక్క శిరస్సు మీద ఉంచబడి ఆ పాదాల యందు అలంకరింపబడినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆభరణాల్లో ఉండేటువంటి మణుల యొక్క, అంటే ఈయన పాదాల మీద ఉండేటువంటి మణి బలిచక్రవర్తి మీద పాదం పెట్టినప్పుడు ఆ పాదం మీద ఉండేటువంటి మణి అతనికి చూడామణి అయింది. చూడామణి అంటే శిరస్సు మీద ధరించేటువంటి ఆభరణం. అందుకనే చూడామణిని ఇస్తాడు రామాయణంలో సీతమ్మవారికి. కాబట్టి చూడామణి అయినటువంటి బలిచక్రవర్తి యొక్క శిరస్సుని అలంకరించినటువంటి చూడామణి అయింది. అటువంటి భూతాత్మాంఘ్రి నఖద్యుత, ఆ ఏదైతే నీ యొక్క పాదాల యందు ఉండేటువంటి మణి యొక్క కాంతి, అది గోళ యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ గోళ యొక్క కాంతికి, ఆ కాంతిని ఎల్లప్పుడూ నేను నీకు నమస్కరిస్తానయ్యా అని ఈ వెంకట కవి అద్భుతమైనటువంటి కవి, సంస్కృతంలో చాలా ప్రచారమైనటువంటి కవి. అటువంటి కవి గురించి ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. మనం వామనుడి గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా భాగవతాన్ని మనం, ముఖ్యంగా పోతన గారి భాగవతాన్ని మనం తప్పనిసరిగా
మనం వెళ్ళాల్సింది. ఎలా అంటే చాలా చక్కగా రాస్తాడండి. ఇంతింతై వటుదింతడై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధ్యై. బలిచక్రవర్తి యొక్క దానం వల్ల దానాన్ని స్వీకరించినటువంటి వామనుడు ఒక పాదాన్ని భూమి మీద పెట్టాడు, రెండో పాదాన్ని ఆకాశంలోనో అంతరిక్షంలోనో పెట్టాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? కాలు పైకెత్తాలి కదా. దాని గురించి వర్ణిస్తున్నాడు. ఇంత ఉన్నటువంటి వటుడు ఏమయ్యట, ఒక అడుగును రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం ఒక్కొక్క అడుగు పైకి వేసుకుంటూ వెళ్ళాడు. ఆ వేసుకున్నది ఎలా ఉందిట? ఇంతైనాడు, మరింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, సత్యలోకాన్ని ఉన్నతంగా సత్యలోకం దాకా ఎదిగాడు. ఇలా బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయాట. చూస్తేనేమో వామనుడు, అటువంటి బాలకుడు బ్రహ్మచారి, అటువంటి అతను క్రమక్రమంగా విరాట్ స్వరూపాన్ని మొత్తం విశ్వాన్నంతటిని కూడా తన విరాట్ స్వరూపంతో ఆక్రమించి త్రివిక్రమాన్ని ప్రదర్శించాడు. కాబట్టి అతను త్రివిక్రముడు అన్నాం. ఈ కింద చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు ఒక పాదం భూమి మీద ఉంది, ఒక పాదం ఆకాశంలో ఉంది. ఈ మధ్యలో చాలామంది ఎవరున్నారట? మునులు, అలాగే బలిచక్రవర్తి, రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు, వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారట. వీడు ఎవరో సామాన్య బాలకుడని వీడికి దానం ఇచ్చారు. ఇస్తే ఆశ్చర్యపోయారు. వీడు చేసిన పరాక్రమానికి ఆశ్చర్యపోయి చూస్తున్నారట. చూసి ఈ దృశ్యం చాలా చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎందుకంటే క్షణం కాలం వరకు ముందు ఎలా ఉన్నాడు? చిన్న భటుడిగా ఉన్నాడు, చిన్న బాలుడు, ఒక 4-5 ఏళ్ళ బాలుడిగా ఉన్నాడు. పెరగ్గా చూడగా ఒక క్షణంలోనే ఏమయ్యాడు? మొత్తం అంతా కూడా విశ్వాన్నంతగా ఆక్రమించేశాడు. అది వామనావతారం యొక్క త్రివిక్రమత్వం. అలాగే కాకుండా దాని కిందే మళ్ళీ ఇంకొక శ్లోకం రాస్తాడు పోతన గారు, మహానుభావుడు. రవిబింబం ఉపమింపపాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి గలాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడా బ్రహ్మాండ మున్నిండుచోన్. ఈ చిన్నగా ఉండేటువంటి వామనుడైనటువంటి ఈ బాలకుడు బ్రహ్మాండాన్నంతటి కూడా నిండిపోయాట. ఏమైందిట అంటే ఈ వామనుడు పెరుగుతున్నాడు. పెరుగుతుంది ఏమైంది? పైకి వెళ్ళిపోయాడు, బ్రహ్మాండంతా ఆక్రమించేశాడు. అప్పుడు రవిబింబము, సూర్యబింబం ఎలా ఉందిట? ఇతనికి ఒక గొడుగులాగా తలపైకి వచ్చిందట. దాన్నే మనం చెప్పాలంటే చూడామణి కానీ శిరోరత్నం కానీ కూడా చెప్పచ్చు. అలాగే చెవి కమ్మగాను, నగగాను. అంటే పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? ఫస్ట్ శరీరం పైన రవిబింబము మొట్టమొదట అతని వామని యొక్క శరీరానికి గొడుగులా ఉంది. ఈయన కొంచెం ఎదిగాడు అంటే ఇతని శరీరం కొంచెం పైకి వెళ్ళింది. అప్పుడేమైందిట? శిరస్సుకి రత్నమైంది. ఛత్రం అంటే శిరస్సు పైన ఉంటుంది, కానీ శిరోరత్నం ఎక్కడ ఉంటుంది? శిరస్సు మీదే ఉంటుంది. మళ్ళా కొంచెం పైకి ఎదిగేళ్ళేటప్పటికి అదే రవిబింబము ఏమైందిట? చెవి యొక్క ఆభరణంగా, కర్ణాభరణంగా మారిపోయిందిట. ఇంకొంచెం పైకి ఎదిగాడప్పటికీ కంఠంలో హారం అయిపోయిందిట, నగ అయిపోయింది. ఇలాగా ఇంకొంచెం పైకి వెళ్ళాడు. పైకి వచ్చేటప్పటికి చేతికి కంకణం అయిపోయింది. మనం చేతికి కంకణాలు వేసుకుంటాం, కంకణాలు అయిపోయాడు. ఇంకొంచెం పైకి ఎదిగాడు. ఇదే సూర్యబింబము ఈ వామనుడి యొక్క త్రివిక్రమావతారానికి నడుము కట్టిన మొలతాడైపోయాట. ఇంకొంచెం అక్కడే ఒక బంగారు గంటలా అయిపోయాట. అలా చివరి వరకు వచ్చేటప్పటికి చివరి పాదాల దగ్గరికి వచ్చేటప్పటికి పాదాలకు ఉండేటువంటి అందె అయిపోయాట. మనం పాదాలకు వేసి నూపురాలు వేసుకుంటాం కదా,
పాదాల అందేపేట. చివరికి ఏమైపోయేట, పాదపీఠం కూర్చునేటువంటి ఆసనం కింద అయిపోయేట సూర్యుడు. ఇది పోతన్న గారి వామనావతారానికి సంబంధించినటువంటి చెప్పినటువంటి 2 పద్యాలు చాలా అద్భుతమైనటువంటివి. ఎంత ఊహించాడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. రవిబింబం మొదట గొడుగైంది, తర్వాత శిరోరత్నమైంది, తర్వాత చెవి కర్ణాభరణమైనది, తర్వాత కంఠాభరణమైనది, తర్వాత నడుముకి మొలతాళ్ళ అయిపోయింది, తర్వాత మొలతాడికి కట్టినటువంటి బంగారు గంటలా అయిపోయిందిట, తర్వాత పాదాలకి అందెలా అయిపోయింది, చివరికి ఆ విష్ణుమూర్తికి ఆ వామన రూపునికి ఆసనమైపోయింది, కూర్చునేటువంటి ఆసనం అయిపోయింది. ఈ రకంగా వామనుడు యొక్క అవతారాన్ని వర్ణిస్తూ పోతన గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి వర్ణన మరొక చోట అంటాడు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. వటు రూపం ధరన్ అంటాడు. ఈయన అవడానికి బ్రహ్మచారే, బాలుడే. ఏ అవతారాన్ని ధరించడం వల్ల బాలుడు అవతారాన్ని ధరించాడట. అంటే విష్ణుమూర్తి యొక్క బాలావతారమే బ్రహ్మచారి వేషాన్ని ధరించి బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచి లోకాల్ని కాపాడి మనందరికీ కూడా సమస్త శ్రేయస్సుని కలగజేస్తున్నాడు. అటువంటి వామన జయంతి రోజున మనం ఈ వామన అవతారాన్ని గురించినటువంటి విషయాల్ని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరందరికీ కూడా మరొకసారి ఈ వామన జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వామనావతారమైనటువంటి విష్ణు స్వరూపాన్ని, వటు స్వరూపాన్ని మనం స్మరించుకుందాం. ఆ నారాయణుని వేడుకుంటూ మనకి సకల సంపదలు కలగజేయాలని వేడుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ.